ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? హలో చెప్పరా. మావా ఎలా ఉన్నారా? నువ్వు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు అంటే నాకు ఈసారి ఏదో పెద్దగా ఒక్కబడ్డానికి ప్లాన్ చేసినట్టున్నావుగా. అదేంటి మావ అంత మాట అంటావు? వినాయక చవితి వస్తుంది, నువ్వేమన్నా వదిలేసి వెళ్ళిపోయావు. రే, ఇంటి దగ్గర బొమ్మ పెట్టడం, ఆ హడావిడి, మన ఫ్రెండ్స్ అందరితో కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు అంట కదా. నువ్వు లేకుండా ఏమేం చేయరా? బా, ఈ సెంటిమెంట్ డైలాగులని ఇన్స్టాగ్రామ్లో ఇంటర్నిబ్బులు చెప్పుకో, నాకు కాదు. మన వాళ్ళేమో ఎంత హైట్ గణేష్ని తీసుకోవాలి అని మాట్లాడుకుంటున్నారు. మంచిదే కదరా. అదేరా, రే ఆగనరా, మా బాబుడు కెనడాలో ఉన్నాడు, వాడు ఆ నుంచి డాలర్లు కొడతాడు, మొత్తం మన పెద్ద విగ్రహం పెడదామని చెప్పి నీ పేరు చెప్పేసా. ఇంకా మన పరువు అంతా నీ చేతుల్లోనే ఉంది. మరి ఏంట్రా, నన్ను అడగకుండా నేను పంపిస్తాను చెప్పేవా? మన పక్క గల్లీలో నీ ఎక్స్ వాళ్ళు మనకన్నా పెద్ద విగ్రహం పెడదాం అనుకుంటున్నారంట. ఆలోచించుకో మరి. ఈ డైలాగులకైతే ఏం తక్కువ లేదు యాదావా. సర్లే, పంపిస్తున్నా చూడు. నాకు తెలుసురా నీ గురించి. రే మామ, మనీ వచ్చేసారా? అంత ఫాస్ట్గా వెళ్ళారా? అదా, లెంఫైనే ఆప్రా. ఇండియాకి మనీ పంపించాలంటే జస్ట్ మినిట్స్లో మనీ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. అండ్ బయట చాలా యాప్స్ కన్నా ఈ యాప్లో మంచి ఎక్స్చేంజ్ రేట్ వస్తుంది. ఇంకో స్పెషల్ ఏంటో తెలుసా? తరుణ్ 10 ఈ కోడ్ యూస్ చేస్తే ఫస్ట్ ట్రాన్సాక్షన్కి 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అవునా? ఆగుమావ అయితే అబ్రాడ్లో మన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి యాప్ గురించి చెప్పి అంత దగ్గర పైసలు తెచ్చేస్తా. నీ మధ్యానికి పైసలు చెట్టు. నాకు మాత్రం మళ్ళీ ఫోన్ చేయకరా బాబు. సర్లే కానీ వినాయకుడు ఫోటోలు పెట్టరా, సెలెక్షన్ చేద్దాం. అంత దూరం నుంచి సెలక్షన్ చేస్తాలేమో, మేమే ఏదో చూసి చేసేస్తాం. అంత దూరం నుంచి పైసలు 2 minutesలో వచ్చాయి కదా, ఫోటోలు పంపించడానికి ఏంట్రా? హలో హలో, పైసలు పడంగానే ఫోన్ పెట్టేశాడు యాదావా.